15 మినిట్స్‌లో 50కి పైగా యూట్యూబ్ షార్ట్ వీడియోస్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎలా జనరేట్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ 2 టూల్స్‌ని యూజ్ చేసి చాట్‌జీపీటీ అండ్ క్యాన్వాని యూజ్ చేసి మనం ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినట్టయితే డైలీ 1 ఇయర్‌కి సంబంధించిన వీడియోస్‌ని మనం 1 డేలో తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అయినా ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, వాటిని ఎలా మనం టెక్స్ట్ రూపంలో తయారు చేయాలి, ఎలా దానికి వీడియోస్ ఇవ్వాలి, ఎలా వీడియో జనరేట్ చేయాలి అన్న విషయాలు ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే లైవ్‌లో ఉన్నారో ఒకసారి కామెంట్‌లో మీ అని టైప్ చేయండి. ఈ రోజు మనం తెలుసుకున్న ఈ విషయాల ద్వారా తప్పకుండా మీరు ఒక లైఫ్‌లో డెఫినైట్‌లీ ఒక టర్నింగ్ పాయింట్ అనేది తీసుకురావచ్చు. ఈ వీడియోస్‌ని క్రియేట్ చేసడం ద్వారా మీకున్న స్కిల్స్ ద్వారా మీరు ఎలాంటి వేరే వాళ్ళకి వర్క్ ఔట్‌సోర్సింగ్ వర్క్ అయినా చేయొచ్చు. లేకపోతే మీకున్న బిజినెస్‌ని మీరు కూడా రన్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏఐ టూల్ ఓపెన్ చేద్దాం ఇక్కడ. ఆడియో, వీడియో క్లారిటీగా ఉన్నట్టయితే ఒకసారి మీ అని టైప్ చేయండి. ఏఐ టూల్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడి మనం ఒక న్యూ చార్ట్ తీసుకుందాం. నేను వీడియోస్‌ని ఏ విధంగా అయితే చేస్తానో మీరు గూడా ఈ యొక్క కింద ప్రాంప్ట్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత నాది పాసివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ నాది స్మార్ట్ వర్క్‌తోని ఇంట్లో ఉండి ఎలా సంపాదించాలనే దానిపైన నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫీల్డ్ మీరు ఏదైతే అది రియల్ ఎస్టేట్ సంబంధించి పాసివ్ ఇన్‌కమ్ అయితే పాసివ్ ఇన్‌కమ్, యూట్యూబ్ షార్ట్ అయితే యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ అయితే రీల్స్, మీకు ఏ ఫ్యాక్ట్ అయితే ఫ్యాక్ట్ సంబంధించి మోటివేషన్ కొటేషన్స్ మీకు ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మనం టైప్ చేసుకున్నది. ఇది చాట్ జీపీటీ యూజ్ చేసి మనం ఇంత తొందరగా ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. నేనిక్కడ టైప్ చేస్తున్నాను. ఇక మొత్తం ఇది రెడీ అయితుంది. ప్రాంప్ట్ రెడీ అయితుంది. ఇదే కాదు మీకు సంబంధించిన యూట్యూబ్ షార్ట్ చేయాలన్నా ఏ వీడియోలకన్నా చాట్ జీపీటీ నుంచి వెళ్లి షార్ట్ వీడియోస్ కోసం 100% యూజ్ అవుతుంది. ఇలా నేను ఫ్యాక్ట్ తీసుకున్నాను. నాకు ఒక టాపిక్ 1 పాసివ్ ఇన్‌కమ్ సంబంధించి స్మార్ట్ వర్క్ అయితే మరి రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి ఎన్ని రకాల పాసివ్ ఇన్‌కమ్ సంపాదించొచ్చు అనేది చూసుకుందాం. ఈ బుక్ లెర్నింగ్ సంబంధించి, మొబైల్ యాప్స్ సంబంధించి, ఆన్‌లైన్ కోర్సెస్ సంబంధించి, ఆటోమేషన్ బిజినెస్ గురించి, నిఫ్టీకి సంబంధించి చూసారా, బుక్స్ పబ్లిషింగ్ గురించి, రియల్ ఎస్టేట్ ఎక్విప్‌మెంట్ గురించి ఇలా రకరకాలుగా ఇవ్వడం జరిగింది. మీరు కూడా పాసివ్ ఇన్‌కమ్ స్టార్ట్ చేసుకోవడానికైతే ఇది 100% ఇది మీకోసం 100% యూజ్ అవుతుంది. ఈ టెక్స్ట్ మొత్తాన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత ఇది నా యొక్క కాపీ చేసుకొని సైడ్‌కి ఉంచేసుకుందాం. నెక్స్ట్ మనం చేయవలసిందేంటంటే మన పాసివ్ ఇన్‌కమ్‌కి సంబంధించి మనం ఇది ప్రాంప్ట్ తీసుకుంది. ఈ ప్రాంప్ట్ మనం టెక్స్ట్‌కి ఇక్కడికెళ్ళిన తర్వాత మనం ఇందులోకెళ్ళిన తర్వాత యూట్యూబ్ షార్ట్‌కి సంబంధించిన సైజ్ తీసుకోవాలి. ఈ 16:19 సైజ్ ఉంటుంది మీకు అందరికి తెలుసు. ఈ సైజ్‌ని తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే సైజ్ తీసుకుందాం. ఈ టెంప్లేట్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడికి రా. లోడ్ అవుతుంది వీడియో. రైట్. మనం ఇప్పుడు ఈ వీడియో తీసుకున్నాం. దీనికి సంబంధించి వీడియోకి మనం ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ మనం యాప్స్‌లోకెళ్ళాలి. యాప్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మన కింద ఇచ్చాడు వీడియోస్ సంబంధించింది ఇచ్చిండు. ఇప్పుడు నాది మనీకి సంబంధించింది కాబట్టి నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ ప్లేసెస్‌లో నేను ఏం తీసుకున్నాం అనేది మన యొక్క అడ్జస్ట్‌మెంట్ ప్రకారం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇది నాకు మీకు నచ్చిన కలర్, నచ్చిన ఫ్యాక్ట్ ఏదికి సంబంధించినో మీకు నచ్చింది ఏది ఉందో దాని నుంచి ఏదైనా ఒకదాన్ని తీసుకుంటాను. నేను మీకు చూపించడానికి తీసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత రైట్. ఈ ప్రాంప్ట్ తీసుకుందాం. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం మన యొక్క వీడియోస్‌ని జనరేట్ చేద్దాం ఈరోజు. దీన్ని డిలీట్ చేసేద్దాం. ఇది కూడా బాలేదు. రైట్. దీన్ని తీసేద్దాం. సారీ. నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ యూజ్ చేద్దాం. ఈ ప్రాంప్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఈ 50 వీడియోస్ కోసం ఈ ప్రాంప్ట్ ఇది యూజ్ చేసేసుకుందాం. స్క్రీన్ మొత్తం దీన్ని స్క్రీన్ ఫుల్ చేసేసుకొని స్క్రీన్ మొత్తం ఫుల్ చేసేసుకుందాం వీడియో. ఈ యొక్క వీడియో సైజ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. వీడియో సైజ్ ఎలా సెట్ చేసుకుందాం చూద్దాం ఇప్పుడు. ఒక వీడియో 30 మినిట్స్ వరకు ఉంది. 16 నుంచి 40 మినిట్స్ వరకు తీసుకెళ్ళి 60 మినిట్స్ లోపు తీసుకోవచ్చు కాబట్టి 60 మినిట్స్ లోపు దీన్ని స్క్రోల్ చేద్దాం. లేకపోతే కొత్తది తీసుకుందాం. దీన్ని బ్యాక్ చేసేసి ఇది సైజ్ అనేది 40 నుంచి 50 మినిట్స్ తీసేసుకుందాం. 50 మినిట్స్ రైట్. సైజ్ తగ్గిద్దాం.
రైట్ 15 మినిట్స్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ యాప్స్లోకి వెళ్ళేసి కలర్ ఇక్కడికి వచ్చేసాం కాబట్టి యాప్స్, వీడియోస్, బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ తీసేస్తాం. ఇది మీ మధ్యలోకి వచ్చేసి తీసేసుకున్నాం. రైట్, ఈ వీడియో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టాపిక్ సంబంధించి మనం హెడ్లైన్ తీసుకుందాం. హెడ్లైన్ ఏం తీసుకుందాం, ఇక్కడ కింద ఉన్నాయి వీళ్ళు ఇక్కడ ఎన్ని రకాల హెడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన ప్రాంతం తీసుకుని నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. నా టాపిక్ వచ్చేసి నేను టాపిక్ అని టైప్ చేశాను. టాపిక్ అని టైప్ చేశాను, టాపిక్ తీసుకున్నాను. దీని సైజ్ 52, 56 వరకు పెట్టచ్చు. దీన్ని మనది ఫుల్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే మన హెడ్డింగ్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది, ఒక టాపిక్ ఒకటి సంబంధించింది కాబట్టి అది కట్ అవ్వకుండా ఉండాలంటే దీనికి కరెక్ట్ మన యొక్క ప్రాంప్ట్కి అనుగుణంగా దీన్ని చేంజ్ చేయాలి. కాబట్టి దీన్ని కొంచెం స్క్రోలింగ్ చేసుకొని రైట్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేసేసుకొని దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. దీనికి అనుగుణంగానే మన యొక్క టాపిక్ అనేది తీసుకుందాం. పార్ట్ 1 తీసేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 2కి సంబంధించి పార్ట్ 2 ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వీడియోస్ తీసుకున్న తర్వాత ఏది మనకి ఎంత టైం వరకు స్క్రోల్ కావాలనేది మన యొక్క ఇంటెన్షన్ కాబట్టి దీని ఒక టైమింగ్ సెట్ చేసుకోవాలి. టైమింగ్ రైట్ క్లిక్ చేస్తే షోర్ టైం, ఫుల్ టైం దీని టాపిక్ ఉంటుంది. పార్ట్ టైం సగానికి ఉండాలి కాబట్టి దీని యొక్క టైం అనేది ఇక్కడికి నుంచి దీనికి తగ్గించేయాలి. 50 మినిట్స్ అంటే 25 వరకు మనం తీసుకురావచ్చు. దీన్ని 25th ఎందుకంటే అది లాస్ట్కి వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం స్టార్ట్ చేసి రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ మనం గ్యాప్ తీసుకోవాలి. దీని యొక్క షో యువర్ టైం, ఇది టైం ఇక్కడ వరకు అది ఉంది కాబట్టి మనం లాస్ట్ 25 నుంచి పెట్టేసుకుందాం. ఒకసారి దీని టైమింగ్ చూద్దాం ఎలా వచ్చింది అనేది. రైట్, ఇంత గ్యాప్ ఉంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మనం చేయవలసింది ఇక్కడికి యాప్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం మిరాకిల్ చేయవచ్చు. అక్కడ ఏ టూల్ నుంచి ఏదైతే మన ప్రాంప్ట్ మన యొక్క టాపిక్ అనేది మన ఒక కంటెంట్ అనేది కాపీ చేసుకున్నామో ఈ డూప్లికేట్ ప్లేస్కి వెళ్ళేసి ఈ యొక్క మాన్యువల్కి వెళ్ళేద్దాం. మాన్యువల్కి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్లో ఈ యొక్క యాడ్ టెక్స్ట్ అని మనకు 3 కాలమ్స్ అయితే 3 కాలం తీసుకోవాలి. ఇది మొత్తం క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేస్తున్నాం, మీరు కూడా ఇలానే మొత్తం క్లీన్ చేసుకోండి. లేకుంటే ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇది తీసేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత టాపిక్, మన టాపిక్ ఏంటి, నా టాపిక్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టాపిక్ కాబట్టి నా టాపిక్ తీసేసుకున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 తీసుకున్నాను. ఇది మనకు 40 కాబట్టి మనం వీటిని మొత్తం 40 వరకు తీసుకెళ్ళాలి. 50 వరకు ఫ్యాక్ట్స్ వచ్చాయి కాబట్టి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసేయాలి. ఇక్కడ మనం పేస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసిన మిరాకిల్స్ దీన్ని కంప్లీట్ చేసేసుకుందాం. డౌన్ పోల్కి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ పార్ట్ 1 టాపిక్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత కంటెంట్కి వచ్చేసి ఇక్కడ టాపిక్ 1లో ఇది సెలెక్ట్ చేసేసుకోవాలి. ఈ సైజ్ ఇక్కడ సెట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఇక్కడ దీని ఒక కలర్ అనేది నాకు చేంజ్ చేసుకోవాలనిపించింది కాబట్టి దీన్ని చేంజ్ చేసుకుందాం. పార్ట్ 2కి వచ్చేసి దీన్ని టైప్ చేసిన తర్వాత దీని కంటెంట్ కనెక్షన్కి వచ్చేసి కనెక్ట్ అనేది కనెక్షన్ చేసుకుందాం. ఇది సెకండ్ వచ్చేసి ఇది పార్ట్ 2, దీన్ని కూడా కనెక్షన్ చేసుకుందాం. దీన్ని కూడా కనెక్ట్ చేసేస్తాం. ఇది చేయవలసింది అంటే దీన్ని ఇక్కడ ప్రెస్ చేసేద్దాం. ఈ రెండు ఈ సైజులోనే ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని ఒక కలర్ కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. దీని కలర్ వచ్చి రెడ్లో పెడదాం అనుకుంటున్నాను. రైట్, రెడ్లో అంత అట్రాక్ట్గా లేదు, దీన్ని ఒక సైజ్ పెంచేద్దాం, చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఓన్లీ చేయవలసిందల్లా జనరేట్ కంటిన్యూ కొట్టేయాలి. మన వీడియోస్ 50 వీడియోస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి, వీడియోస్ వితిన్ 10 minutes. ఇలా చేసినట్టయితే మీరు ఈ ఏఐ టూల్ యూజ్ చేసి, ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి.
ఇలా జనరేట్ చేసుకోవచ్చు. మన యొక్క వీడియోస్‌ని ఎంత అద్భుతంగా రెడీ అయ్యాయో చూడండి. ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోస్. ఇలా చేసేసుకొని దీన్ని సేవ్ నుంచి నెక్స్ట్ డౌన్‌లోడ్ పెట్టేసుకుంటాం. డౌన్‌లోడ్ పెట్టుకోవాలి కాబట్టి ఇండివిడ్యువల్‌గా డౌన్‌లోడ్ చేసేసుకుంటాం. ఇలా మీరు మీ లైఫ్‌లో మీ యొక్క యాంబిషన్స్‌కి అనుగుణంగా, మీ యొక్క బిజినెస్‌కి అనుగుణంగా ఇంత సింపుల్‌గా మీ యొక్క జనరేట్ చేసుకోవచ్చు కాబట్టి, మీకు నేను చెప్పేదేంటంటే ఇలాంటి స్మార్ట్ వర్క్ చేసుకొని మీ యొక్క వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. కంప్లీట్ అయిపోతుంది. ఇలా చేసేసుకోవాలి. థాంక్ యూ ఆల్. ఇలా మీరు ఒక ప్రాంప్ట్ యూజ్ చేసి, ఈ ప్రాంప్ట్ కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ చేయండి. ఇది యూజ్‌ఫుల్ అయితే యూజ్‌ఫుల్ అని టైప్ చేయండి. ఇది 100% మీకు యూజ్ అయినట్లయితే మీ అని కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి.